ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంట్లోకి తీసుకెళ్లి ముగ్గురు యువకులు ఒక మైనర్ బాలిక మీద దారుణంగా అత్యాచార యత్నం చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఆ బాలిక తమ్ముడు క్రింద పడిపోయాడు, అతనికి గాయాలయ్యాయంటూ ఆ బాలికను నమ్మించి 8వ తరగతి చదువుతున్నటువంటి బాలికను ఒక ఇంట్లోకి తీసుకువెళ్ళి ఆ గ్రామానికి చెందినటువంటి యువకుడు అక్కడ మరొక ఇద్దరితో అప్పటికే సిద్ధంగా ఉన్నాడు. వారు ముగ్గురు కలిసి ఆ బాలికపై సామూహిక అత్యాచారం అఘాయిత్యానికి పాల్పడ్డారు. కొణిజర్ల పోలీస్ స్టేషన్లో బాలిక కుటుంబం ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఆ ముగ్గురు మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. ఉదయ్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. మరి కొద్దిసేపట్లో ఉదయ్ జాయిన్ అవబోతున్నారు. ఒక మైనర్ బాలికను అదే గ్రామానికి చెందినటువంటి ఒక యువకుడు నీ తమ్ముడు అక్కడ కింద పడిపోయాడు, దెబ్బలు తగిలాయి అని చెప్పి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు వెళ్ళేసరికి అదే ఇంట్లో మరొక ఇద్దరు యువకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ముగ్గురు యువకులు కలిసి ఆ బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే తర్వాత వెళ్ళి ఆ బాలిక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కేసు నమోదు చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉదయ్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. ఉదయ్తో ఒకసారి మాట్లాడి చూద్దాం. ఉదయ్, ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఏం చర్యలు తీసుకోబోతున్నారు, అసలు ఘటన ఎలా జరిగింది? ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ముగ్గురు దారుణమైనటువంటి అత్యాచారానికి పాల్పడినట్లు మనకు సమాచారం ఉంటుంది. ఈ ఘటనపై ప్రస్తుతం కొణిజర్ల పోలీసులకు కూడా ఫిర్యాదు అయింది. బాలిక తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం ఖమ్మం జిల్లా కొణిజర్ల పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుల్లో ఒకరు మేజర్ కాగా మరొక ఇద్దరు మైనర్లుగా తెలుస్తోంది. సో ఈ విషయాన్ని సున్నితమైనటువంటి అంశంగా పోలీసులు కూడా భావిస్తున్నారు. పోక్సో కేసు వివరాలు బయటికి చెప్పకూడదని చెప్పి అటు మీడియా కూడా పోలీసులు సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొణిజర్ల మండలంలో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే చాలా సున్నితమైన అంశం, అది కూడా 13 ఏళ్ల బాలికపై ఈ స్థాయిలో ఎందుకు దుండగులు అత్యాచారానికి పాల్పడే అంశంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బాలికకు మాయ మాటలు చెప్పి ఓ ఇంట్లోకి తీసుకువెళ్లి ఒక యువకుడు ఇంట్లోకి తీసుకెళ్లి మిగతా ఇద్దరి సహకారంతో ముగ్గురు కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్లు మనకైతే స్పష్టమైనటువంటి సమాచారం ఉంటుంది. ప్రస్తుతం అటు బాలిక తండ్రి కూడా ఫిర్యాదులో ఇదే పేర్కొన్నారు. ప్రస్తుతం అనేక సెక్షన్లు నమోదు చేస్తే ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడతారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ ఇద్దరు మైనర్లను జూనల్ బోర్డు హోమ్ కు తరలించి విచారణ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కొణిజర్ల పోలీసులు ఈ అంశంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, ఆ తర్వాత పూర్తిగా వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. బాలికను కూడా వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకునే విధంగా మరిన్ని శిక్షలు యాడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. నందు, బాలిక ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు ఉదయ్? అలాగే ఇప్పుడు ఇద్దరు మైనర్స్ అంటూ తెలుస్తుంది ఈ కేసులో. ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళలో ఈ ముగ్గురికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? అంటే వాళ్ళ అప్రాక్సిమేట్ ఏజ్ కానీ అసలు వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనే డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ప్రస్తుతం ముగ్గురులో ఒకరు మాత్రం ఇంటర్మీడియట్ విద్యార్థిగా మనకు సమాచారం అవుతుంది. మిగతా ఇద్దరు ఎక్కడి వ్యక్తులు, వాళ్ళు ఆ గ్రామానికి చెందినటువంటి వ్యక్తులా లేదనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే శుక్రవారం రాత్రి వేళ ఈ ఘటన జరిగినట్టు మనకు సమాచారం. శుక్రవారం అదే రోజు బాలిక తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనుల నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లారు. స్థానికంగా ఉన్నటువంటి బంధువులకు ఆ పాపను అప్పచెప్పి వెళ్లడం జరిగింది. అయితే ఒక ప్రార్థన మందిరానికి ప్రార్థన కోసం వెళ్ళినటువంటి ఆ చిన్నారి టాయిలెట్ వస్తుందంటూ మళ్ళీ ఇంటికి తిరుగు ప్రయాణమైనటువంటి సమయంలో ఆ మాయగాళ్ళు మాయమాటలు చెప్పి ఆ బాలికను వెంట పెట్టుకుని ఓ ఇంట్లోకి తీసుకువెళ్లారు. మీ తమ్ముడు కింద పడిపోయాడు, మీ తమ్ముడికి దెబ్బలు తగిలాయంటూ కొన్ని మాయమాటలు చెప్పినటువంటి ఆ దుర్మార్గులు ఆ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లయితే మనకు సమాచారం ఉంటుంది. ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం పోక్సో కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులపై నమోదు చేశారు. వారి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్పి అయితే పోలీసులు సమాధానం ఇస్తున్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉంది. ఆమెకి వైద్య పరీక్షల తర్వాత అసలు ఈ విషయంలో ఎంతమంది భాగస్వామ్యం అయ్యారు, ప్రస్తుతం బాలికకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి గురించి ఒక బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది. నందు, రైట్. థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు ఆ నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే
ఆ ముగ్గురులో ఇద్దరు మైనర్స్ అంటూ తెలుస్తోంది. ఒక వ్యక్తి మాత్రం ఇంటర్మీడియట్ అంటూ సమాచారం అందుతోంది. అయితే ఇంకా వాళ్ళు దొరకలేదు పోలీసులకు, వాళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు బాలిక ప్రార్థన కోసం వెళ్ళినప్పుడు వాష్రూమ్ కని మళ్ళీ వెళ్తున్న సమయంలో మీ తమ్ముడు కింద పడిపోయాడు అని చెప్పేసి చెప్పడంతో ఆ బాలిక కంగారు పడి అతనితో పాటు వెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి మరొక ఇద్దరు ఉన్నారు. ముగ్గురు కలిసి ఆ బాలిక మీద ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ బాలిక ఇంటికి వెళ్ళి పేరెంట్స్తో చెప్పడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకొని ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముగ్గురులో ఇద్దరు మైనర్స్ అంటూ తెలుస్తుంది. పోలీసులు కూడా ఎవరు ఈ ముగ్గురు అనే దానికి సంబంధించి వివరాలను కొంత గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే ఇద్దరు మైనర్స్ కాబట్టి కొంచెం సెన్సిబుల్గా డీల్ చేస్తున్నారు ఈ కేసుని. కఠిన చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటాం వాళ్ళ మీద, వీలైనంత త్వరగా వాళ్ళని అదుపులోకి తీసుకుంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం చేయాలి మైనర్